ఓంకారం గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు సృష్టికి మూలము ఓంకారం, ఆ వివరణ తెలుసుకుందాం. సృష్టికి మూల కారణం ఓంకారమే. బ్రహ్మ సత్యం, జ్ఞానం అనంతమైనది. బ్రహ్మ సత్యం అంటే భూత భవిష్యత్ వర్తమానములలో మార్పు లేక నిత్యముగా ఉండేది. జ్ఞానస్వరూపము, ఆత్మస్వరూపము. ఈ రీతిగా ఆత్మయే పరమాత్మ అని, పరబ్రహ్మ స్వరూపము తెలుసుకొనిన జ్ఞాని పరబ్రహ్మమునే పొందును. ఈ ఆత్మయే మొదటిది, దీనికు ముందేదియూ లేదు. దీని నుండి సమస్తము పుట్టెను. ఆత్మగా వ్యక్తమగుచున్న పరబ్రహ్మ నుండి శబ్దమే గుణముగా సమస్త భూతములకు అవకాశమిచ్చు ఆకాశము పుట్టెను. ఆకాశము నుండి శబ్ద స్పర్శలు అను రెండు గుణములు గల వాయువు పుట్టెను. వాయువు నుండి శబ్ద స్పర్శ రూపములు గల త్రిగుణాత్మకమైన అగ్ని పుట్టెను. అగ్ని వలన నీరు పుట్టెను. అందు శబ్ద స్పర్శ రూప రసములను నాలుగు గుణములు కలవు. నీటి నుండి భూమి పుట్టినది. ఇందు ఐదవ గుణముగా గంధము కలదు. భూమి నుండి సమస్త ఓషధులు పుట్టినవి. వానిలో నుండి అన్నము, అన్నము నుండి పురుషుడు పుట్టెను. ఆ పురుషుడే అన్నరస స్వరూపుడు. ఈ మానవునకు సర్వ అవయవములలో ప్రసిద్ధమైనది శిరస్సు. దేహ మధ్యభాగమే ఆత్మ. అన్నము వలననే ప్రజలు స్థావర జంగమాదులన్నీ పుట్టుచున్నవి. అన్నం వలననే జీవించుచున్నవి, లయించుచున్నవి. తినబడే ప్రతి పదార్థము అన్నమే. కావున సత్వ బుద్ధి కలగాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం సత్వగుణానికి కారణం. సత్వబుద్ధి వలననే శాంతి కలుగుతుంది. శాంతి వలన ధ్యానము కలుగును. ధ్యానము వలన జ్ఞానము, జ్ఞానము వలన మోక్షము ప్రాప్తించును. సత్వగుణము జ్ఞానాసక్తిని పెంచును. మోక్ష ప్రాప్తికి జ్ఞానము కావలను. జ్ఞానము కలగవలెనన్న సత్వగుణము, సత్వబుద్ధి కలుగుటకు సాత్విక ఆహారము కావలను. అందుచే సత్వప్రధానుడు రజోగుణ తమోగుణ ఆహారములందు ఇష్టమును వదిలి సాత్వికాహారమును తీసుకునవలెను. సత్వాత్వాం జాయతే జ్ఞానం అన్న బ్రహ్మోపాసన వలన సర్వసుఖములు కల్గును. ఈ రీతిగా సృష్టి సమస్తము ఆత్మ నుండియే పుట్టెను. కావున ముందుగా గలది ఆత్మయే. అదే ఓంకారము. ఓంకారము అనంతరము దానికంటే మరొకటి వేరే లేనిది, ఉన్నది ఒక్క ఓంకార బ్రహ్మమే. ఆ పరబ్రహ్మ సర్వవ్యాపి అగుటచే తద్భిన్నముగా ఇతరమైనది ఏదీ లేదు. ఓంకార బ్రహ్మకు గల పేర్లు: పరబ్రహ్మ నామ రూపరహితమైనను భక్తులు ధ్యానించుటకై దానికి నామములు చెప్పబడెను. అవియే ఓం, తత్, సత్. ఓం అనగా పరబ్రహ్మము, తత్ అపరబ్రహ్మ, సత్ సద్రూపమైనది. తత్ ఈ ఆ, సత్ సద్రూపమైనది. ఓం పరబ్రహ్మము. కనబడు ప్రపంచమంతా మిథ్యావస్తువు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. బ్రహ్మయే సత్యము. కావున దానికంటే వేరొకటి లేదు. ఉన్నది ఒక్క ఓంకారమే. ఓంకారము కంటే భిన్నమైనది. ఓంకారము ఆత్మ కాక వేరొకటి ఆ బ్రహ్మయందు లేదు. ఆత్మ వ్యయము కాదు కనుక ఆత్మ అవ్యయము. ఈ రీతిగా తెలుసుకొనుటయే ఆత్మ సాక్షాత్కారము చేసుకొనుట. ఆత్మానందమే బ్రహ్మానందము. ఆది మధ్య అంతమగుచున్నది ఓంకారమే. ఈ రీతిగా ఓంకారమును తెలుసుకునినవాడు వెంటనే బ్రహ్మాగును. బ్రహ్మ తెలియనంత కాలము అనగా ఆత్మజ్ఞానము లేనంత కాలము అజ్ఞాని అయి దృశ్య ప్రపంచము శాశ్వతమని నమ్మును. ఈ అజ్ఞాన అంధకారము తొలగవలనన్న జ్ఞానమొక్కటియే మార్గము. మానవునిలోనున్న అజ్ఞానమను చీకటి ఉన్నది. ఈ చీకటి తొలగిన గాని ఆత్మ అనే వస్తువు కనబడదు. మనకున్న ఈ నేత్రముల వలన ఆ ఆత్మను కనుగొనలేము. దివ్య నేత్రములు ఉన్ననే కనుగొనగలము. కావుననే అర్జునునకు దివ్య దృష్టి ప్రసాదించెను. ఈ మీమాంసమయ నేత్రములతో విశ్వరూపమును చూడజాలవు. కావున దివ్య దృష్టిని ప్రసాదించుచున్నాను, దానిచే దర్శింపుము. ఈ రీతిగా జ్ఞాననేత్రం చేతనే మాయ అనే చీకటి తొలగి
సత్యము కనిపించును. కావున సత్యమైన ఆత్మను చూడవలెనన్న జ్ఞానమొక్కటియే మార్గము. ఆ రీతిగా జ్ఞానము కలిగిన తరువాత మోక్షము కల్గును. అది ఏ ఆత్మదర్శనం. అదే ఓంకార దర్శనం. ఈ ఓంకారమును తెలిసినవాడే బ్రహ్మ. మొదట నున్నది, మధ్యనున్నది, అంతమందున్నది కాలస్వరూపము, సర్వము ఓంకారమే. కావున ఓంకారమును తెలియుటయే పరమ పురుషార్థము. ఆది మధ్యాంత రూపమైన ఈ జీవన లీలకు ఓంకారమే ఆధారమని తెలుసుకొనిన నాడే బ్రహ్మవేత్త బ్రహ్మానందమును పొందును. సర్వశక్తి సంపన్నుడైన భూపతికి గల ఆనందము మనుష్య ఆనందము. ఇట్టి చక్రవర్తి ఆనందమునకు ఒకటి పక్కన 20 సున్నాలు చేర్చినన్ని రెట్లు చెప్పబడిన ఆనందము బ్రహ్మానందము. ఇంతటి మహత్తర బ్రహ్మానందము బ్రహ్మవేత్త పొందును. ఇట్టి బ్రహ్మవేత్తయే ఓంకారమును పూర్తిగా తెలిసినవాడు. కావున పరిపూర్ణముగా తెలుసుకొనదగినది ఒక్కటి, అదే ఓం. ఈ ఓంకారము బ్రహ్మస్వరూపమని శ్రేష్టమైనదని తెలుసుకొనవలెను. ఆ రీతిగా తెలుసుకుని ఎవడు దేనిని కోరి ఉపాసించినా అది వానికి సిద్ధించును. ఈ పరబ్రహ్మ రూపము శ్రేష్టమైన బ్రహ్మప్రాప్తి సాధనమైన ఓంకారమని తెలుసుకొన్నవాడు బ్రహ్మలోకమందు పూజింపబడును. విశ్వనాథుడు ఎందరికో ఓంకారమును ఉపదేశించెను. దానిని మృగ, శృంగ, మహాముని భార్యలైన సువృత, కమల, విమల, సురవలను వారందరూ దాన్ని ధ్యానించి ముక్తులైరి. ఆ ఓంకార దివ్య తారక నామామృతము చేతనే వారందరూ ముక్తులైరి. ఈ రీతిగా ముక్తికి కారణము ఓంకారము. అట్టి ఓంకార స్వరూపము తెలుసుకున్నటియే జ్ఞాని లక్షణము. ఏ మానవుడైనను ఓంకారార్థము తెలుసుకున్నటచే దాని యందు శ్రద్ధ కల్గును. శ్రద్ధ కల్గుటచే భక్తి ఏర్పడి జ్ఞానవంతుడగును. జ్ఞానమే అజ్ఞానము తొలగటకు మార్గము. కావున ఓంకార స్వరూపము వివరించెదను. పఠించి ఆదరించి ఆనందింపుడు. ఓంకారము నామాంతరములు. ఓం దీనిని ఓంకారమనియు, ప్రణవమనియు, ఉద్గితమనియు, ఏకాక్షరమనియు, తారకమనియు, శబ్దబ్రహ్మమనియు, ఆత్మ, పరబ్రహ్మ, పరమాత్మ, సర్వవ్యాపి అని అందురు. ఇవన్నీ నామాంతరములు. పరబ్రహ్మకు గల సర్వనామములు ఓంకారమందు అర్గతములు. ఓంకారార్థమే వాటన్నింటి యందున్నది. ఓం ఖం బ్రహ్మ అని యజుర్వేదమందు కలదు. అన్నింటికంటే గొప్పదనము చేత బ్రహ్మ అనిరి. ఈ రీతిగా సర్వభూతములను రక్షించు ప్రణవార్థమిది. అన్నింటికన్నా గొప్పది, అంతటా వ్యాపించినది, సేవించిన వారిని రక్షించున్నది ఒక్క ఓంకారమే. కావున ఓంకారము సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ స్వరూపము. ఓంకారము సర్వవ్యాపి కావున విష్ణువని పిలువబడును. శబ్దగమ్యుడైన వాడు కావున నారాయణుడు అని కూడా నామము గలదు. ఈ రీతిగా అన్ని నామములు ఓంకారాంతర్గతములే. ఉపనిషత్తులన్నీయు పరబ్రహ్మ స్వరూపమును వర్ణించినవి. ఓమిక్యే కాక్షరం ప్రత్యేగానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం అకార ఇకార మకార ఇతి కారణరూపమకారణ పరబ్రహ్మం. ఈ రీతిగా నారాయణోపనిషత్తు ఓంకార స్వరూపమును వర్ణించినది. తత్ఫలితము ముక్తి అని చాటినది. ఓంకారము చతుర్వేదంలోని మహావాక్యాలు. ఓంకారమును విపులీకరించు 4 వేదములలో గల మహావాక్యములు శుకరహస్య ఉపనిషత్తులో చెప్పబడెను. ఓం ప్రజ్ఞాసం బ్రహ్మ అని ఋగ్వేదములోను, ఓం అహం బ్రహ్మాస్మి అని యజుర్వేదములోను, ఓం తత్వమసి అని సామవేదములోను, ఓం ఆయమాత్మా బ్రహ్మ అని అథర్వణ వేదములోను పరబ్రహ్మ ఆత్మస్వరూపమని ఉన్నది. ఆత్మస్వరూపమును తెలుసుకునుటయే ఓంకార దర్శనము. ఋగ్వేదములో గల మహావాక్యమునే ఐతరేయోపనిషత్తులో సర్వం జ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోకం ప్రజ్ఞా ప్రతిష్ఠ ప్రజానం బ్రహ్మ అని చెప్పబడెను. అంతటా ఉండు ప్రజానముకు గల లక్షణము దేహమందున్న ప్రజానమందున్నది. కావున ప్రజానమే బ్రహ్మము. సకలేంద్రియములను తెలుసుకునిడి చైతన్య స్వరూపమే ప్రజ్ఞానము.
ప్రజ్ఞాన శబ్దమునకు విశేషార్థము పై శ్లోకంలో తెలుపబడినది. అదే ప్రజ్ఞానము. దేవతలందు, మనుష్యులందు, గోవులందు, ఆకాశాది భూతములందు కలదియు జగజ్జన్మాది హేతుభూతమగు అద్వితీయ చైతన్యమే బ్రహ్మ. ఆత్మయే పరమాత్మనియే ఇందలి రహస్యము. యజుర్వేదములో గల మహావాక్యము. బృహదారణ్యకోపనిషత్తునందు య ఏవం వేదాహం బ్రహ్మాస్మీతి నయిదం సర్వం భవతి అని చెప్పబడెను. నేను బ్రహ్మనగుచున్నానని ఈ వాక్యార్థము. ఇచట జీవ బ్రహ్మైక్యము ప్రతిపాదించబడినది. నేను బ్రహ్మమగుచున్నాను. బ్రహ్మమే ఓంకారము. కావున ఆత్మస్వరూపము ఓంకారము. సామవేదములో గల మహావాక్యము. చాందోగ్యోపనిషత్తులో ఏతద్వాత్యమిదగ్ సర్వం తత్సత్యగ్ న ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఇతి అని చెప్పబడెను. ఆ పరమాత్మయే ఆత్మ అను జీవ బ్రహ్మైక్యమై ఇచట ప్రతిపాదితము. ఇదే తత్వం. ఓం తత్వమసి అనుటచే ఆ పరబ్రహ్మ ఓంకారమే అని ఇందలి రహస్యం. అథర్వణ వేదంలో గల మహావాక్యము. మాండుక్య ఉపనిషత్తులో సర్వం హే తద్బ్రహ్మ య మాత్మా బ్రహ్మసోయ మాత్మా చతుష్పాత్ అని చెప్పబడెను. ఓం ఆయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మయే బ్రహ్మ. అదే ఓం. ఆత్మ స్వప్రకాశము గలది. ఇది ప్రత్యేగాత్మ. అహంకారాది మనోదేహ సంఘాత రూప ప్రపంచంలో ఆధారత్వ సాక్షిత్వములచే నర్తించడం కారణంగా ప్రత్యేగాత్మ అంటారు. అహంకారాది దేహ ఆన్ప్రత్య గాయేతి గేయతే. సృష్టికారకుడు సచ్చిదానంద స్వరూపుడు బ్రహ్మ. ఈ ఆత్మయే బ్రహ్మ అని తెలియచున్నది. నేను నాది అనునవి లేవు. అంతా నేనే. నేనే అనునది తెలియాలంటే సద్గురువుల వలన ఈ మహావాక్యార్థాలు శ్రద్ధగా వినాలి. విన్న వాటిని మననం చెయ్యాలి. మననం చేసిన వాక్యార్థాల్ని మాటిమాటికి తలచాలి. ఈ రీతిగా చేసిన పూర్ణ బోధ కల్గును. ఈ ప్రపంచమంతా బ్రహ్మమే, ప్రత్యేగాత్మ బ్రహ్మమే అని శృతి. సుక్తిని చూచి రజతమని భ్రాంతి పొందెదరు. శుక్తిని శుక్తిగా కాక రజతముగా తలంచినట్లు జీవుని కంటే వేరుగా ఈ ప్రపంచమును తలంచుచున్నాము. రజతము నిజముగా అచట లేనట్లు ఈ ప్రపంచమును లేదు. కానీ శుక్తి రజత భ్రాంతి బోలే ఆత్మ కంటే బ్రహ్మ అన్యమని తలంచుట అజ్ఞానము చేతనే. జ్ఞానికి ఆత్మయే బ్రహ్మ. జ్ఞాని సర్వే సర్వత్ర బ్రహ్మ పదార్థమునే చూచును. కావున పై విషయమంతయు వేద వేదాంత సారము బ్రహ్మ రహస్యము. ఈ మహావాక్యము వలన కలిగిన జ్ఞానసిద్ధి నిరంతరము ఉండవలెనన్నది ఈ క్రింది ఆశీర్వాదము. యత సర్వత్రా అవస్థితం ప్రజ్ఞానం బ్రహ్మతో మయ్యవస్థితం ప్రజానాం బ్రహ్మైవ ప్రజాసత్వ విశేషాదిత్యై తరేయ మహావాక్యోక్త జీవ బ్రహ్మైక్య పానసిద్ధిర్ నిరంతరం భూయాత్. సర్వాణ్యేత్యాని ప్రజ్ఞానన్య నామధేయాని భవంతేతి వాక్యేన దేహేంద్రియాది సాక్షిరూపం యత్ప్రజానాం త్వం పదార్థరూపం నిర్ణితం రదేపైవ బ్రహ్మేత్య దివాక్యేన జగత్కారణ తయా నిర్ణీతం పరం బ్రహ్మ నచానేయో ఈషదాఖేదో స్థేతే తైత్తరీయ మహావాక్య జన్యజావ సిద్ధిర్నిదం మయాత్. ప్రజానము బ్రహ్మమే. జీవ బ్రహ్మైక్య జ్ఞానసిద్ధి ఈ మహావాక్యము వలన కలిగిన జ్ఞానసిద్ధి వలన నిరంతరము కలుగుగాక. ఈ మహావాక్యములందలి పరమార్థమే ఓంకార దర్శనము. ప్రణవం ఈశ్వరం విద్యాత్ సర్వస్య హృది సంస్థితం సర్వవ్యాపేన ఓంకారం మత్వా ధీరోప శోచతి. ఓంకారము సర్వ ప్రాణుల యొక్క హృదయములందున్న ఈశ్వరునిగా తెలుసుకునుము. ఓంకారము సర్వవ్యాపిగా తెలుసుకున్నవాడు ధీరుడు. అట్టి ధీరుడు ఎన్నడును దుఃఖించడు, అన్ని వేళలా ఆనందించుచుండునని అభిప్రాయం. సమస్తమైన జీవుల హృదయ కుహరములయందు ఒకే ఒక జీవశక్తి కలదు. ఆ జీవశక్తిని ఓంకారము తనలో ఇముడ్చుకున్నది. అందరి హృదయములందున్నట్టి సమస్త ప్రపంచమును పాలించు ప్రభువైన ఈశ్వరుడే ఓంకారము. ఈ భావమే గీతయందును నారద భక్తి సూత్రములందును
ఉపనిషత్తులందును చెప్పబడినది. ఈ మహేషుని వేదాంతములు గాని శాస్త్రాదులు గాని తెలియపరచలేనప్పుడు అల్పబుద్ధిగల నేను తగుదునయ్యా అని ఇట్టి సద్గ్రంథ రచనకు పూనుకొనుట తప్పగునేమో అని కొన్ని పద్యములు రచించి తిని అవి ఇవి: నిగమంబులు శాస్త్రంబులు నిగమాంతములెన్నియేని నేను తెలుపంగా తగమంచు పలుక అది విని తగదును నేననంగా ఎంత తప్పు మహేషా. హరహర శంభో శంభో హరహర అని పలుక నికనిహంజని పరమం చరయుట నేరక మోక్షమే కరతలగా అంబదర పలమాంగ మహేష. దివి నుండి పడిన తోయుము భువిసాగరుడు చేరునట్లు పొందును నిన్నే దివిజులకెవరికి చేసిన వివిధములగు పూజలెల్లనియు మహేష. పరమేశ్వరునకు అనేక నామములున్నవి. ఏ నామము ధ్యానించిననో సర్వము ఆ పరంధామమునే చేరును. సర్వనామములకు మూలనామము ఓంకారమే. ఎవరికి తోచిన నామము వారు ధ్యానించిన మూలతత్వమగు పరతత్వమునకే చేరును. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయుటకై శ్రీ శేషసాయి ఎన్నియో అవతారములు ఎత్తుతూనే ఉంటాడు. శేషసాయి ఒక అవతారం కాదు, ఒకేసారి రెండవతారాలుగాను మరొకసారి తన ఇష్టం వచ్చినట్లుగాను అవతరించగల సమర్థుడు. ధర్మ సంస్థాపనార్థమై రాముడవతారం ఎత్తెను. వరదార నపహరించిన పాపానికై రావణుని హతమార్చి రాముడు ధర్మమూర్తి, రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తిని సంపాదించెను. రాజ్యం రామరాజ్యంలా ఉండాలి అనే మాట యుగయుగాలు నిలిచింది. రాముడే రాముడు, కోదండ రాముడు, ఏకపత్నీవ్రతుడు అని వేణోళ్ల కీర్తించారు. అనేక రక్కసులను హతమార్చి అన్యాయాన్ని అరికట్టి వారధి కట్టి లంకను ముట్టి రావణుని తుదముట్టించిన కీర్తి రామునికే దక్కింది. ఆ శేషసాయియే ఒకేసారి రెండు రూపాలు ఒకే చోట కలిగినట్లు విచిత్ర రూపం దాల్చి నరసింహమూర్తి అయి భక్త ప్రహ్లాదుని, త్రిలోక కంటకుడైన హిరణ్యకశిపుని దునుమాడాను. ఆహా, ఏమి ఆ రూపము! ఆ శేషసాయి ఇద్దరుగా ఒకేసారి మారి నరనారాయణులైన మరొకసారి మూల రూపమును ధరించెను. ఒకసారి వాసుదేవునిగా బలదేవునిగా అవతరించెను. ఈ మూడు రూపాలు శేషసాయివే. పాండవులలో పార్థుడను నేనే అని వాసుదేవుడే అనినాడు. ఇన్ని అవతారాలు ఎందులకు? ధర్మము బోధించుటకు, దుష్టులను శిక్షించుటకు, శిష్టులను రక్షించుటకు, సన్యాసులను సంరక్షించుటకు. ఓంకార పరబ్రహ్మ స్వరూపమున అయిన శ్రీ శేషసాయియే ఇన్ని రూపాలుగా అవతరించుచున్నాడు. దుష్టులను శిక్షించి మంచివారిని కాపాడిన అవతారం వాసుదేవుడి భారం. అదే సాయి రూపం. వారే ఆనంద సాయి, ప్రేమామయి. శ్రీ సాయి రాజ్యాన్ని చక్కగా పరిపాలించి ప్రజలకు సర్వసుఖాల్ని కలిగేలా చేసి విశ్వ కళ్యాణం జరిపించిన అవతారం రామావతారం. విశాల విశ్వంలో విశ్వ కళ్యాణం జరిపించి రామరాజ్యంలా చెయ్యాలని, మంచి వారికి మార్గం చూపి మానసిక జ్ఞానజ్యోతి ప్రకాశించాలని శేషసాయికి కోరిక కలిగింది. ఆనాటి రామావతారం తర్వాత వాసుదేవ అవతారం ఒకేసారి అవతరించాలని శేషసాయి సాయిరాంగా సాక్షాత్కరించారు. రామరాజ్యంలో జ్యోతిని ప్రసాదించి సాయి రామ ఓంకార స్వరూపమే అని సెలవిచ్చారు. కావుననే ఓం సాయిరాం అని ముక్తకంఠంతో ధ్యానిస్తున్నారు. ఓం ఓంకారమే సాయిరాం. సాయి పదమే ఓంకార స్వరూపము. ఇందు తత్వమున్నది. తత్ త్వం అని సదా తత్ అనిన సాయి, త్వం నీవే అంటే రామ్, ఆత్మారాముడివే. ఆ శేషసాయి నువ్వే అనగా ఆ పరబ్రహ్మాత్మయే సుమా. ఇదే సోహం రహస్యం. ఓం ఆయమాత్మ బ్రహ్మ అను అథర్వణ వేద మంత్రమందలి మహావాక్యమునకు అర్థము ఇదియే. ఓం తత్వమసి అను సామవేద మంత్రమందలి మహావాక్యముకు అర్థము ఇదియే. ఇందొక్క రహస్యమున్నది. తత్వము ఓం, తత్ త్వం. ఓం ఓం తత్ త్వం. ఓంకారమే ఆత్మ కావున సాయిరాముడు ఓం స్వరూపమే. ఇది తెలియటకే ఓం సాయిరాం అని ధ్యానము చేయుదురు.
ఈ రీతిగా అర్థం చేసుకుని ధ్యానించినంతనే ధన్యులగుదురు. ఈశ్వరుడు ప్రణవస్వరూపుడు, అతడే పరబ్రహ్మ స్వరూపుడు. ఐశ్వర్య ముక్తుడే ఈశ్వరుడు, అతడే ప్రణవ స్వరూపుడు అనగా ఓంకార స్వరూపుడు. ఇచ్చట బ్రహ్మ శబ్దమునకు సృష్టికర్త బ్రహ్మ కాదు, సృష్టికర్తకే సృజించుటకు శక్తిని ప్రసాదించిన పరబ్రహ్మ శక్తియే అని అర్థము. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరబ్రహ్మ ఆజ్ఞ వలన వారి వారి ధర్మములను నెరవేర్చుచున్నారు. ఈ ధర్మములన్నీయు నిష్కామతో చేయు సత్కర్మలు, కోరిక లేకుండా కర్మనాచరించమనియే ఆచార్యుల పరమ సిద్ధాంతము. జీవన్ముక్తులైన జనకాదులు భగవద్రూపులైన శ్రీకృష్ణాదులు కర్మలను చేయుచున్నారు. వారే జ్ఞానులు కదా. వారు ఈ రీతిగా విద్యుక్త ధర్మములను ఏలా ఆచరింపవలెను అను ప్రశ్నలు ఉదయించును. కర్మలు ప్రతి ఒక్కరును ఆచరించవలెను. అవి ఫలాపేక్ష రహితముగా నిష్కామముగా చెయ్యాలి. శాస్త్రంలో చెప్పబడిన కర్మలే చెయ్యాలి. ఇట్లా చేసిన మోక్షము కల్గును. జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, భగీరథుడు మొదలగు చక్రవర్తులు నిష్కామ కర్మనాచరించిరి, తరించిరి. అనేకులకు చెడ్డ మార్గము నుండి మరల్చి మంచి మార్గమున ప్రవర్తింపచేయుటకు కర్మయోగము ముఖ్యము. కావున జ్ఞానులైనను కర్మలాచరించాలి. ఉత్తములు ఏ ఏ కర్మలు ఆచరిస్తారో వానినే మిగిలిన వారు చేస్తారు. ఉత్తములు చేయు కర్మలను తక్కిన వారు అనుసరింతురు. శ్రీకృష్ణుడు, అర్జునుడు మొదలగు జ్ఞానులెందరో కర్మలనాచరించిరి. తామరాకుపై నీటి బిందువుల వలె ఆ కర్మ అజ్ఞానులకేమీ అంటవు. అయినను పెద్దవారి కర్మలు పిన్నలకు దారిచూపురని పెద్దలేమి చేస్తారో పిన్నలు దాన్ని అనుసరిస్తారు. కావున సత్పురుషులు జ్ఞానులు కూడా సత్కర్మలు చేయాలి. కర్మల ద్వారా భక్తి, తద్వారా జ్ఞానము కల్గును. పెద్దలు చేయు ప్రమాణములు పిన్నలు గ్రహించెదరు. యథా రాజా తథా ప్రజ అన్నట్లుండును. జనకాదులే చేశారంటే మనం చేసి తీరాలని చెప్పవచ్చు. కావున పెద్దలు సత్కర్మలు చెయ్యాలి, పిన్నలు వాటిని అనుసరించాలి. ఈ రీతిగా ఓంకారార్థము తెలుసుకుని ధ్యానించిన వారికి ముక్తిధామము సులభము. విశాల విశ్వమందు మానవుడొక పరమాణువు. పుట్టిన జీవికి గిట్టుట తప్పదు. జీవితకాలము అత్యల్పము, సృష్టి అనంతమైనది. మనము ఆకాశమును చూచుచున్నాము. విశాల ఆకాశంలో ఎన్నో కోట్ల నక్షత్రాలున్నాయి. అవన్నీ లోకాలే. చంద్రుని చూచుచున్నాం. అతడు భూమికి 2,39,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. సూర్యుడు భూమికి 9,50,00,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. సూర్యచంద్రులు చాలా దగ్గరలోనున్నారు. నక్షత్రములు ఇంకనూ చాలా దూరంలో ఉన్నాయి. ఇవి సూర్యుని కంటే 100 రెట్లు పెద్దవి. ఇవన్నీ ఏ ఆధారం లేకుండా ఆకాశంలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఈ విషయం ఆలోచిస్తేనే మహా అద్భుతంగా ఉంది. ఈ మహావిశ్వం ఇలా ఉందంటే దీని కర్త ఎవరో ఒకరు ఉండి ఉండాలి. ఇంతటి విశ్వాన్ని సృష్టించడానికి అతనికి ఎంత శక్తి ఉన్నదో మనం ఊహించిన ఊహకందనిది. ఇంతటి మహావిశ్వమును సృజించిన విశ్వమూర్తి పరమాత్మ. పైకి కనబడు మహావృక్షము పూర్వము విత్తనములోనూ ఉన్నట్టులా ఈ విశాల విశ్వము సృష్టికి పూర్వము బ్రహ్మలో నుండెను. ఆ పరబ్రహ్మలో నుండి విశ్వము పుట్టెను. అంత అవ్యక్త స్థితిలో నుండి వ్యక్తమైన స్థితిలోకి వచ్చింది. ప్రళయకాలంలో మళ్ళీ అవ్యక్త స్థితి చెందుతుంది. ప్రస్తుత విశ్వము కూడా కొన్ని కోట్ల సంవత్సరములలో లయమవుతుందని పూర్వీకులు చెప్పినట్లే ఐన్స్టీన్ పండితుడు పలికే. ఈ పృథివీ ఎందుగల చరాచర జీవరాశులలో కించిత్తయి ఈశ్వరుడు వ్యాపించెను. ప్రతి పరమాణువులోనూ ఆయన గలరు. ఈశావాస్య మిదంగం సర్వం యత్కించ జగత్యాత్ జగత్. అట్టి ఈశ్వరుడు విశ్వమునకు వెలుపలను లోపలను వ్యాపించి ఉన్నాడు. నాశరహితుడైన పరమాత్మ సర్వకాల సర్వావస్థలందును సర్వత్రా ఉన్నాడు. ప్రపంచమంతా పరమాత్మమయము. సర్వభూతములందు గల అంతరాత్మ పరమాత్మ. జిజ్ఞాస పరులగు యోగులు తమ లోపలనే పరమాత్మను దర్శింతురు. పరమాత్మ ప్రతి ప్రాణి హృదయ గుహలో ఉన్నది. అత్యంత సమీపములో గల ఆత్మను దర్శింపలేక ఆ ఈశ్వరుని ఆరాధించుటకని అనేక ప్రాంతములు తిరుగుట వ్యర్థము. ఆ ఆత్మ అనంతమైన సత్యస్వరూపుడు, విజ్ఞాన ఘనుడు. అతడే సమస్తమునకు నియామకుడు, సర్వజ్ఞుడు.
సృష్టి స్థితి లయాలకు కారకుడు, శరీరము లేనివాడు, అన్ని శరీరములలో ఉన్నవాడు, సర్వవ్యాపిగా తెలుసుకున్న జ్ఞాని దుఃఖింపడు. మహాంతం విభూమాత్మానం మాత్వా ధీరో న శోచతి. పరమాత్మ ఆజ్ఞచేతనే వాయువు వీచుచున్నది, సూర్యుడు ఉదయించుచున్నాడు, అగ్ని మండుచున్నది, వర్షం కురుస్తోంది, మృత్యువు తన పని చేస్తోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆ పరమాత్మ ఆజ్ఞకు లోబడి సృష్టి స్థితి లయలు చేస్తున్నారు. కుమ్మరివాడు కుండలు చేయునట్లు ప్రతి నిత్యము బ్రహ్మ శరీరాలనే మట్టి కుండల్ని లెక్కకు మించి సృజిస్తున్నాడు. ధర్మస్థాపనకై నానా యోనులందు పుట్టి నానావస్థలు అనుభవిస్తున్నవారు విష్ణువు, శివుడు ఎందరినో లయమందించుచు శ్మశానవాసి అయి భిక్షాటనతో కాలం గడుపుచున్నాడు. అవన్నీయు ఆ పరమేశ్వర సంకల్పములే. ఈ సర్వము ఆయనే. భూమి వాయువు అన్ని స్థానాల్లో ఉండడానికి కారణం అక్షరుడైన పరమాత్మ శాసనం. కొన్ని నదులు తూర్పుగా కొన్ని పశ్చిమంగా ప్రవహిస్తున్నాయి. నిమిషాలు రాత్రింబవళ్ళు, మాసాలు ఋతువులు వత్సరాలు, ఈ రీతిగా ఇన్ని చిత్రాలు జరుగుతున్నాయంటే చేయించే కర్త ఉండి ఉండాలి. ఆయనని ఎవరు అతిక్రమించెదరు? ఆయనే పరబ్రహ్మ, ఆయనే తేజస్వరూపుడు. మనకు కనిపించు సూర్యచంద్రాదులను ప్రకాశించు శక్తిని ప్రసాదించిన తేజోమూర్తి ఈశ్వరుడే శ్రోత్రము కావున మనస్సునకు మనస్సు, వాక్కునకు వాక్కు, ప్రాణానికి ప్రాణం, కనులకు కన్ను అని తెలుసుకున్న జ్ఞానికి దివ్యామృతము లభించును. ఏది కన్నుల కనబడదో, దేని వలన కన్నులు చూచుచున్నవో అదే పరబ్రహ్మ అని తెలుసుకో. అదే ప్రాణానికి శరీరానికి ప్రభువు. ఆయనే ప్రేమస్వరూపుడు. ఆయన అందరి యందున్నాడు కావున ప్రతి వ్యక్తి సమస్త ప్రాణికోటి యందు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేని జీవితం శ్మశానం. ప్రేమ కోసమే జీవించాలి, ప్రేమ కోసమే ప్రేమించాలి. ప్రేమ వలన అన్నీయూ సాధ్యమగును. ప్రేమయే దివ్యామృతము. దివ్యామృతాన్ని మదించగా వచ్చిన సారమే వెన్నెల వంటి వెన్న. ఆ వెన్నయే ప్రేమ. కావున దివ్యామృత సారమైన ప్రేమను 10 మందికి పంచు. పరమాత్మను గాంచు. గోపికలు పరమాత్మను ప్రేమించారు. గోవులు ప్రేమతో దివ్య గానామృతాన్ని ఆలకించి ఆనందించాయి. దివ్య గీతామృతాన్ని అందరూ అఖండమైన ప్రేమతో, అత్యంత ప్రేమతో ఆలకించి ఆస్వాదించి తరించారు. పార్థుడు ప్రేమతో ఆ అమృతాన్ని మనకు కూడా అందించి ఆస్వాదించమంటున్నాడు. తనకు గల దివ్యానుభవాన్ని మనకు చాటి మీరు కూడా నాలాగా దివ్యామృతాన్ని సేవించి తరించండి అన్నాడు. అమృతతుల్యమైన ఈ నరజన్మలోనే ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. తరించాలంటే ఇదే సమయం. పరమాత్మ ఒక్కడే సత్యస్వరూపుడని, జగత్తంతా వ్యాపించింది ఆ పరమాత్ముడేనని, ఆ జగత్తంతా మిథ్యయని విషయభోగాల్ని వదిలి దైవాన్ని ధ్యానించండి. ఆయనే అభయప్రదుడు, అమృతమయుడు. ఈ సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలి. సత్యమే జయము పొందును, అసత్యము జయించదు. సత్యమేవ జయత్. పరమాత్మ పాపరహితుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, ధర్మస్వరూపుడు. ధర్మోపదేశమే ఈశ్వర కర్తవ్యం. ధర్మము స్థాపించి సజ్జనులను సంరక్షించుటకు, చెడ్డవారిని చంపుటకు పరమాత్మ అవతరించును. దుష్ట శిక్షణ కూడా వారికి అనుగ్రహమే. భగవంతుని శిక్షణలో వారి దర్శన భాగ్యమున వారు కూడా ముక్తి పొందుదురు. అనగా వారు బ్రహ్మను తెలుసుకొనుచున్నారు. బ్రహ్మని తెలుసుకున్నవాడు బ్రహ్మయే. బ్రహ్మవిద్ర బ్రహ్మహై నభపతి. కావున ప్రతి వ్యక్తి హృదయము శుద్ధి గావించుకొనవలెను. జ్ఞాన తపస్సుతే హృదయ శుద్ధి కల్గును. కామ క్రోధ భయరాహిత్యము, భగవత్ తన్మయత్వము, భగవదాశ్రయత్వమే జ్ఞాన తపస్సు. జ్ఞాన తపస్సు వలన దివ్యామృత స్వాదరానుభూతి లభించును. అది స్వానుభూత్యైక వేద్యము. ఎవరికి వారు అనుభవించియే దీని అనుభూతిని పొందవలెను. ఈ దివ్య అనుభూతిని ఆనంద స్వరూపం. అమృతమయ ఆనంద స్వరూపమే పరమాత్మ. జీవుడు ఆ ఆనందమును పొందును. ఆ
ఆనంద స్వరూపుడే లేనిచో జీవులను నడిపించువాడెవడు? సమస్త ప్రాణికోటికి ఆనందం లందించువాడు పరమాత్మయే. కావున ఆనందమయుండు పరమాత్మ అని తెలుసుకోవాలి. వాని చేతనే సమస్త భూతాలు పుడుతున్నాయి, జీవిస్తున్నాయి, లయిస్తున్నాయి. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు. సత్య జ్ఞానాలే ఆనందం. ఈ ఆనందం పొందడానికి నిరంతర ధ్యానం ఒక్కటియే మార్గం. ధ్యానమనగా శ్రద్ధాభక్తులతో దైవనామం నిరంతరం మననం చేయటం వలన మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. దీని వలన ఓంకార దర్శనం కలిగి దివ్యామృతత్వం వస్తుంది, అనగా దివ్యమైన బ్రహ్మానందం కలుగుతుంది. ఉన్నదొక్క ఆనందమే, దుఃఖాదులన్నీ మిథ్యలే. విశాల విశ్వం ఆనందంలో పుట్టి ఆనందంలో పెరిగి ఆనందంలో లయమవుతున్న రహస్యం తెలుసుకున్న జీవుడు ఆనందమయ స్వరూపుడే. జనన మరణాదులను గూర్చి చింతించరాదు, శోకము పొందరాదు. బాల్య యవ్వన వార్ధక్యాది అవస్థల వలె జనన మరణాదులు జరుగుచున్నవి, దేహాంతర ప్రాప్తి కలుగుచున్నది. ఈ అవస్థలన్నీయు అశాశ్వతమైనట్టి నశించు దేహమునకే. ఆత్మ సత్యము, అది పూర్వమందున్నది, ఇప్పుడు గలదు, ముందుండును, దానికి నాశము లేదు, అది శాశ్వతమైనది. అదే సర్వవ్యాపి అయిన ఓంకారమని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే ధీరుడు. అట్టి ధీరుడు దుఃఖించడు, శాశ్వత బ్రహ్మానందము పొందును. ధీరుడే దుఃఖింపడు, అనగా సత్యాన్వేషణ తత్పరుడు దుఃఖింపడు. వాడే జ్ఞాని. అతడే పండితుడు, బుద్ధిమంతుడు, మహాకవి, ప్రాజ్ఞుడు, ఆత్మజ్ఞుడు. ఈ విషయమును మహర్షులు బ్రహ్మచర్య దీక్ష వలన ధ్యాన సమాధిలో తెలుసుకొనిరి. ఈ రహస్యమునే ఉపనిషత్తులు వివరించినవి. మనుష్యునకు గల సర్వ అనుమానాలను తీర్చినవి ఈ ఉపనిషత్తులు. పరమాత్మ సర్వవ్యాపి అనియు ఓంకార దర్శనమే బ్రహ్మానందమనియు సర్వ ఉపనిషత్తుల సిద్ధాంత రహస్యం. పంచభూతములందు గలది పరాప్రకృతి, జీవరాశులందుండు అట్టి బ్రహ్మ అపరాప్రకృతి. ఆ బ్రహ్మ ఓంకారమైనది. ధీరులే ఈ రెండింటినీ ఒకటిగా ధ్యానింతురు. రెండు లేవు, అంతా ఓంకారమొక్కటియే అని ఓంకారము జపించు విధానము, తత్ఫలితములు, పరబ్రహ్మతత్వము అంతయు పిప్పలాది మహర్షి శిష్యులకు ఉపదేశించెను. ఓంకారమును సర్వవ్యాపిగా తెలుసుకునిన మానవుడు అమృతమయుడగును. దేవేంద్రుడు బ్రహ్మజ్ఞానము పొందుటకై బ్రహ్మచెంతకేగెను. అంతట బ్రహ్మ దేవేంద్రునిచే 32 వత్సరములు బ్రహ్మచర్య వ్రతము అనుష్ఠింపజేసి కొంత భాగము బ్రహ్మజ్ఞానము ఉపదేశించెను. మరలా 32 సంవత్సరములు అట్లే బ్రహ్మచర్య దీక్ష చేయించి మరికొంత బ్రహ్మజ్ఞానము ఉపదేశించెను. మరలా 5 వత్సరములు బ్రహ్మచర్య వ్రతము అనుష్ఠింపచేసి దేవేంద్రునకు పరిపూర్ణమగు బ్రహ్మ విద్యా రహస్యమును ఉపదేశించెను. అది చాందోగోప్యనిషత్తులో చెప్పబడినది. ఈ పై రీతి ఆ ఓంకార స్వరూప రహస్యము తెలుసుకొనుటకై దేవతలే బ్రహ్మచర్యాది వ్రతాలను అనుష్ఠించిరి. ఈ రీతిగా ఉపనిషత్తులన్నీయు ఆ పరబ్రహ్మ రహస్యమును బోధించినవి. ఆ పరబ్రహ్మ దేవతలందరూ ప్రకాశింపచేయువాడు, దేవతలందరకు పురోహితుడు, ఆచార్యుడు, హితమును కోరువాడు, హవిర్భాగములను అందజేయు అగ్నిస్వరూపుడు. అట్టి బ్రహ్మకు నమస్కారమని పురుష సూక్తము. ప్రేమ స్వరూపుడైన పరమాత్మ కటాక్షముచే సత్సాంగత్యము లభించి దైవమును తెలుసుకొనినచో జన్మ మృత్యు రూప సంసార చక్రబంధము నుండి విముక్తుడగును. భగవానుడొక్కడే స్వయం ప్రకాశ కలిగించువాడని ఈ ఉపనిషత్తునందలి రహస్యము. ఇట్టి భక్తి ప్రబోధకమైనట్టి ఉత్తమ విద్యయే మానవులకు మోక్ష రూపములో శాశ్వతానంద సందాయకమగును. ఇట్టి ఉత్తమ విద్య వలననే దివ్యామృతాన్ని ఆస్వాదించగలడు. విద్యయా అమృతమశ్నుతే. పరమేశ్వర పాదారవింద భజనమునకు ప్రోత్సహింపజాలినవే ఉత్తమ విద్యలని చెప్పిన దూర్జటే. వ్యాకరణ తర్కాది గ్రంథజాలాన్ని బట్టి పట్టినంత మాత్రాన మరణకాలంలో ఇవేమియూ పనికిరావు. వాటి ఎందలి పరమార్థం పరమాత్మ నిరూపణమేనని, పరమాత్మ జ్ఞాన సంపత్తికై మార్గదర్శకములని తెలుసుకుని నిరంతరం ఓంకార స్మరణ చేసి జ్ఞానులై ఆత్మ బ్రహ్మ నమశ్నుతే అని జీవన్ముక్తిని సంపాదించాలి. మోక్షము పొందుట అనగా
చనిపోయిన తర్వాత లభించినట్టిదనియే అభిప్రాయము కాదు. ఇది ఉపనిషత్తుల సిద్ధాంతము కూడా కాదు. బ్రతికి ఉన్నంత కాలము బ్రహ్మానందము పొందుటయు, మరణానంతరం మరలా జన్మ లేకుండునట్లు చేసుకొనుటయు ఉపనిషత్తుల సిద్ధాంతము. జనకాదులెందరో ఇట్లే జీవన్ముక్తులైరి. కావున ఉపనిషత్తుల పఠించి అందలి పరమార్థము తెలుసుకొనిన జీవన్ముక్తులు కావచ్చును. మానవులు శరీరంతో ఉన్నంత కాలము నిత్యానందమిచ్చి తదనంతరం మోక్షమిచ్చుటకేనని జ్ఞానుల అభిప్రాయం. హృదయ కమలమున పరమాత్ముడు గలడు. అతడు జ్యోతి స్వరూపుడు. నీ వారపు ధ్యానపు ముళ్ళు సూక్ష్మాతి సూక్ష్మమై ఉండును. దాని శిఖ మధ్యలో పరమాత్మ గలడు. ఆ పరమాత్మయే బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇంద్రుడు, ఓంకార స్వరూపుడు, సమస్తమునకు మూల కారణమైన స్వయం ప్రకాశకుడని. సబ్రహ్మ సశివశ్చ హరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ అని ఓంకారమే జ్ఞానమిచ్చి శాశ్వతానంద సౌఖ్యమును కలుగజేయునని వర్ణించిన పురుష సూక్తంలో ఓంకారమే బ్రహ్మ, ఓంకారమే వాయువు, ఓంకారమే ఆత్మ, ఓంకారమే సత్యం, ఓంకారమే సర్వకారణ స్వరూపం, ఓంకారమే సమస్తమని తెలుసుకుని నమస్కరించుచున్నానని ఓంకార వివరణ గలదు. ఓం తద్ బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సర్వం, ఓం తత్సవ్యం, ఓం తత్సురోం నమః. మానవుడై జన్మించినందులకు మంత్రపుష్పం మననం చేసి తీరాలి. అందున్నదంతయు ప్రణవార్థమే. అపోజ్యోతి స్వరూపం, రసస్వరూపం, దివ్యామృత స్వరూపము, బ్రహ్మస్వరూపము, భూలోక భువర్లోక సువర్లోక స్వరూపము అగు ఓంకార స్వరూపమునకు నమస్కారము. సమస్త ఉత్తమ విద్యలకు ప్రభువు, సమస్త భూతములకు ప్రభువు, బ్రహ్మలోకాధిపతి, బ్రహ్మమునకు అధిపతివి. పరబ్రహ్మ గౌరీశుడు ఓంకార స్వరూపమే. అట్టి ఓంకార దర్శనము సర్వకాల సర్వావస్థలయందు మాకు శుభములిచ్చుగాక. ఈ ఓంకారోపాసన వలన బ్రహ్మ సాక్షాత్కారము కల్గును అను రహస్యమును ధర్మమూర్తి యమధర్మరాజు నచికేతుడుకు ఉపదేశించెను. అతనికి బ్రహ్మ విద్యయు బోధించెను. ఆ బ్రహ్మ విద్యను తెలుసుకునిన ఆ నచికేతుడను బాలుడు మోక్షము పొందెను. ఈ మనోహర మధుర గాథ కలిగినదే కఠోపనిషత్తు. దీనిని శ్రద్ధగా అధ్యయనము చేసి అందలి భావము గ్రహించి ధ్యానించిన మోక్షము కల్గును. ఆత్మ యొక్క సాక్షాత్కారమే మోక్షము. అది ఏ మోక్ష విద్య లేక బ్రహ్మ విద్య. వేదముల చేతనో తపస్సుల చేతనో పొందదగిన బ్రహ్మము ఓం. ఓంకారము యొక్క ఉపాసనచే బ్రహ్మ ప్రాప్తి కల్గును. ఓంకారమే బ్రహ్మ, నాశనము లేనిది. ఓం అక్షరమే శ్రేష్టమైనది. ఈ బ్రహ్మ సమస్త భూతములందున్న దానిగా ఉపాసించిన వారికి కోరిన ఫలము సిద్ధించును. ఓం అని ఉచ్చరించి బ్రహ్మగా ఉపాసించిన బ్రహ్మలోకము పొందెదరు. ఈ బ్రహ్మ పుట్టునది, నశించునది కాదు. ఏ విధమైన మార్పు లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, సనాతనమైనది, జ్ఞేయమైనది. శరీరము చంపబడినను ఆత్మ చంపబడదు. మనస్సు బుద్ధి పరిశుద్ధమైనచో పరమాత్మ జ్ఞానము సులభముగా కల్గును. శరీరమనడి రథం, దాని మీద ఆత్మరధికుడు ఎక్కి ఇంద్రియాలు అనే గుర్రాల్ని రథమునకు కట్టి తన మనస్సనే పగ్గంతో వాటిని లాగుతూ బుద్ధి అనే సారథితో రథం తోలుతున్నాడు. ఇంద్రియాల్ని మనస్సునందు, మనస్సుని బుద్ధియందు, బుద్ధిని ఆత్మయందు లయింపజేసిన ఆత్మ సాక్షాత్కారమై మోక్షము లభించును. మోక్ష మార్గము కోరువాడు జీవన్ముక్తుడై చివరకు విదేహముక్తుడగును. ఇంద్రియాదులు పరమాత్మ కంటే భిన్నములని, అట్టి పరమాత్మ తన స్వరూపమే అని తెలిసిన వారు శోకమోహములను పొందరు, మోక్షమునే పొందుదురు. ఇంద్రియములను మనస్సును స్థిరముగా నిగ్రహించుటే యోగము. అట్టి యోగము గలవాడే యోగి. యోగికే మోక్షము సాధ్యము. హృదయమందు 101 నాడులు గలవు. అందు ముఖ్యమైనది సుషుమ్నా నాడి. ఇది బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉన్నది. దీని గుండా ప్రాణోత్క్రమణము అయినవానికే ముక్తి కలుగును. ముంజగద్ది చీల్చి లోపలుండు ముంజ పదార్థము తెలుసుకున్నట్లు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములను పంచకోశములను పొరలను వేరు చేసి ఆత్మసాక్షాత్కారము పొందవలెను. అదే దివ్యామృతము, అదే మోక్షము.
ఈ రీతిగా దీనిని తెలిసిన వారు అమృత స్వరూపులై తేజోవంతులై మధురాతి మధురమైన దివ్యానుభూతి పొందెదరు. ఇది ఉపనిషద్ రహస్యము. వేదాంత వాక్యములు ఆత్మను గూర్చే చెప్పును. సాధన చతుష్టయ సంవత్యనంతరం పరబ్రహ్మను గూర్చి శ్రవణము నాచరింపవలెను. వినిన అర్థమును విమర్శింపవలెను. పిదప నేనే బ్రహ్మమని ధ్యానింపవలెను. ఇదే పరమ పురుషార్థము. నిత్యానిత్య వస్తువు వివేకము, ఇహము క్రార్థ సలభోగ విరాగము, ముముక్షుతత్వము అను 4 సాధనములు సంభవించినప్పుడే ముక్తి లభించును. సచ్చిదానంద స్వరూపమగు బ్రహ్మము సర్వకాలములందు సత్యమైనది. తద్భిన్నమగు ప్రపంచమంతా అసత్యమైనది. అనగా బ్రహ్మ నిత్యము, తద్భిన్నము అనిత్యమని తెలుసుకున్నట్టయే నిత్యానిత్య వస్తు వివేకము. ఈ వివేకము వలన వైరాగ్యము ప్రాప్తించును. ఈ ప్రపంచంలో అనుభవించే నారీ చందన మాల్యాది భోగములయందు, పరలోకంలో అనుభవించే రంభ సంభోగాదులందు కోరిక లేకుండుట, ఇహ మూత్ర ఫలభోగ విరాగము, నిత్యానిత్య వస్తు వివేకము కలవానికే ఇది కల్గును. పుణ్యము చేయుటచే సర్వము లభించును, అందును కామములే తీరును. పుణ్యము క్షీణింపగానే స్వర్గాదులు క్షీణించును. పూర్వకర్మచే సంపాదింపబడిన ఈ లోకము ఎట్లు క్షీణించునో అట్లే పుణ్యఫలమైన స్వర్గాదులు నశించును. కావున దీని యందు కోరిక ఉండరాదు. శమము దమము ఉపరతి తితికి శ్రద్ధ సమాధానము అను సమాధులు 6 కలిగి ఉండవలెను. ఇదే సమాధి షట్క సంపత్తి. శమమనగా మనోనిగ్రహము, దమమనగా ఇంద్రియ నిగ్రహము, బ్రహ్మ విషయమందే సంకల్పముండుట, ఉపరతి శాస్త్రములు అనే విచారించుచు శీతోష్ణాదులను లెక్క చేయకుండుట, తితిక్ష వేదాంతాది వాక్యములందు సద్గురు వాక్యములందు ఉంచవలసిన నమ్మకమే శ్రద్ధ. సమస్త సంకల్పములను పరిత్యజించి మనస్సును బ్రహ్మయందే ఉంచి శాంతిని పొందుట సమాధానము. పై సాధనములు కలిగి మోక్షమందు దృఢానురాగమైన మనస్సు గలవాడై నిరంతరము ధ్యానించుట ముముక్షు తత్వము. ఈ రీతిగా సాధన సంపత్తి ముందు కలగవలెను. తర్వాత బ్రహ్మ విచారం చెయ్యాలి. తర్వాత సూత్రము జన్మాద్య వ్యయత శాస్త్రయోనిత్వాన్ తత్తు సమస్వయాత్. ఈ రీతిగా బ్రహ్మ విషయ వేదాంత వాక్యములు ఇందుగలవు. జనక మహారాజు చేయు యజ్ఞమునందు ఉత్తముడైన యాజ్ఞవల్క మహర్షిని బ్రహ్మవేత్తగా గౌరవించి సత్కరించిరి. వారిని గార్గీయను శ్రీరత్నము ఎన్నో రీతుల పరీక్షించను. ఆమె అవ్యాకృత రూపమైన ఆకాశం ఏ పదార్థమున పడుగుపేక భావమును చెందియున్నది అని ప్రశ్నించెను. ఓ గార్గి, సర్వాధారమగు ఆకాశమునకు ఆధారమైనది ఓంకారము. ఓంకారము స్థూలత్వము కృషత్వము మొదలగు ధర్మములు లేనిదని బ్రహ్మవేత్తలు చెప్పుదురని సమాధానమిచ్చను. ఓంకారమే సర్వవ్యాపి, సర్వమునకు మూలాధారమును రహస్యమును గార్గి గ్రహించెను. కావున బ్రహ్మవేత్తలు తెలుసుకున్న పరబ్రహ్మము ఓంకారము. సర్వకాల సర్వావస్థలయందు నిత్యమై ఉండునది ఓంకారము. ఓంకార భిన్నము అనిత్యము అని తెలుసుకున్నట్టయే నిత్యానిత్య వివేకము. ఇహలోకంలో నారీ చందన మాల్యాది భోగములు అశాశ్వతములు, దుఃఖములు కలిగించుకున్నవి. సంసార సుఖములు ఎండమావుల వంటివి. శరీరమా అసహ్యకరమైనది. పురుషునకు స్త్రీ యందలి భోగవాంచయుండుట, స్త్రీకి పురుషుని యందు భోగవాంచయుండుట సుఖప్రదమని జ్ఞానులు. పురుషునకు స్త్రీ యందును విరక్తి కలిగిన గాని ధ్యానమందు రక్తి కలగదు. ధ్యానమందు రక్తి కుదిరిన గాని భక్తి రాదు. భక్తి వలన జ్ఞానము, తద్వారా ముక్తి కదా. కావున ఇహ పరలోక సుఖములందు కోరిక నశించవలెను. దేహిని తెలుసుకున్నటకే దేహము ప్రసాదించను కానీ తుచ్చ శారీరక సుఖముల కోసం ఈ శరీరం ఇవ్వలేదు. మానవ జన్మమందే పరమ పురుషార్థమగు మోక్షమును పొందవలెను. ఈ ఉత్కృష్ట నరజన్మమందే మోక్షము సాధింపని వారి జన్మ షండునకు రంభ ప్రాప్తించినట్టులా వ్యర్థమే అగును. విశాల విశ్వమందు పర్వతాలు, కొండలు, గుట్టలు, పుట్టలు, చెట్టులు, చేమలు, నదీ నదములు
మొదలగునవి ఎన్నియో అచేతనములు కలవు. కోటాను కోట్ల జీవరాశులు కలవు. అనేక కోట్ల జన్మలందు ఎప్పుడో ఒకప్పుడు జీవుడు చేసిన పుణ్యము వలన ఈ మానవ శరీరం ప్రాప్తించినది. మోక్ష సాధనము అధిరోహింపవలెనన్న ఇదొక్కటే సోపానము. అట్టి మానవ దేహమును పొంది తన కర్తవ్యము నెరవేర్చుకొనకపోయినా అతని జీవితము వలన ప్రయోజనమేమి? తనను తానే రక్షించుకొనవలెను గాని తన్నెవ్వరూ రక్షింపలేడు. స్నేహితుడగు వైద్యుడు మన దగ్గరే ఉన్నప్పుడు మనకున్న రోగమునకు చికిత్స చేయించుకొనవలెను. వైద్యుడు లేని సమయంలో రోగం ఎటుల నయం చేసుకోగలడు? అది అసంభవము. అటులనే మానవ శరీరం ఉండగానే భవరోగం నుండి విముక్తులు కావాలి. ఈ శరీరం లేకుంటే భవరోగం నయం కాదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. దానర్థం దేహం ఉండగానే దేహిని తెలుసుకోవాలని, అంటే ఆత్మని తెలుసుకోవాలి. ఇల్లు అంటుకున్నాక నుయ్యి తవ్వడం ప్రారంభిస్తే ఎలాంటిదో అలాగే ముసలితనం వచ్చాక కళ్ళు కనబడిన సమయంలో, కాళ్ళు ఆడని నాడు, మాటలు రానప్పుడు, మనుషులు పలకనప్పుడు, శరీరం తన మాట విననప్పుడు తనేం చేయగలడు? కావున వయస్సుతో నిమిత్తం లేక రేపని వాయిదా వేయక ప్రతి క్షణం దైవధ్యానం చేయడమే ప్రథమ కర్తవ్యం. చిల్లుకుండ ఎందలి నీరులా మన దేహమనే చిల్లుకుండలోంచి ఆయుర్దాయమనే నీరు జారుకుంటున్నది. వయసు పెరుగుతున్నదని సంతోషిస్తున్నామే గాని ఆయుర్దాయం తరుగుతుందని అనుకోవటం లేదు. బ్రతకాలనే ఆశ కంటే బ్రహ్మధ్యానం చెయ్యాలనే ఆశ క్రమక్రమంగా పెరగాలి. బ్రతుకు తగ్గేటప్పటికీ అంతా బ్రహ్మం కావాలి. గట్టిగా ఊదిన బుడగ అయినా ఎంతసేపులో బ్రద్దలవుతుందో చెప్పలేం. బుడగ ఎంతసేపు నీటి మీదే ఉంటుంది. బుడగలాంటి జీవితం బుద్ధిమంతునికి బ్రహ్మానందాన్నిస్తుంది. ఈ దుఃఖ సముద్రాన్ని దాటడం కోసం శరీరమనే ఈ పడవను పుణ్యమనే డబ్బిచ్చి కొనుక్కున్నాం. పడవ నాశనం కాకుండానే ఈ దుఃఖ సముద్రాన్ని దాటాలి. పడవ మధ్యలోనే బ్రద్దలైందా దుఃఖ సముద్రంలో మునిగిపోతాం. మరి తేలడం ఉండదు. మనుష్యత్వము వివేకము కలగడం కష్టం. కలిగినందుకు సార్థకం చేసుకోవాలి. కుక్క, గాడిద మొదలగు పశువులు ఆహారాన్ని తింటున్నాయి, నిద్రిస్తున్నాయి, కొడితే భయపడుతున్నాయి, భార్యాపుత్రాదులతో సుఖాన్ని అనుభవిస్తున్నాయి. బుద్ధి లేని పశువులు చేసే పనులే బుద్ధి ఉన్న మానవులు చేస్తే పశువులకి పండితులకి భేదమేమిటి? కావున దూరదృష్టి గల విజ్ఞానవంతులు వేదాంత వాక్యములను సమన్వయించి యుక్తుల సహాయంచే ప్రపంచమంతా అనిత్యమని గ్రహించి యోగ్యురాలైన భార్యను, పండితులైన పుత్రులను, సమస్త ఐశ్వర్యమును, సుందర మందిరాన్ని వదిలి ఆత్మానందం పొందుతారు. శరీర లక్షణం 9 గుమ్మాలున్న తలుపులు లేని ఒక పంజరమును ఎగిరే చిలక చూచింది. ఏదో గుమ్మంలోంచి లోనికి ఆ చిలక ప్రవేశించింది. దానిష్టం వచ్చినంతసేపు ఉంది. దానికి తోచినప్పుడు ఏదో గుమ్మంలోంచి విశాల గగనంలోకి ఎగిరిపోయింది. అటువంటిదే మన జీవితం. ఇది అస్థిపంజరం. ఈ ఎముకలతో కట్టిన పంజరానికి 9 గుమ్మాలున్నాయి, తలుపులు లేవు. ఈ పంజరంలో ప్రాణవాయువనే చిలుక ప్రవేశించింది. ఆ ప్రాణవాయువు దానిష్టం వచ్చినంతసేపు ఈ పంజరంలో ఉంటుంది. ఉన్నంతసేపు ఉన్నందుకు ఆశ్చర్యపడాలి. అది ఎగిరిపోతే ఆశ్చర్యపడనవసరం లేదు. కారణం, ఈ గుమ్మాలకి తలుపులు లేవు. ఉండాలని నిర్బంధం లేదు. దానిష్టం ఎప్పటి వరకు ఉంటుందో అది ఉన్నంతకాలం మధురాతి మధురమైన ఈ దివ్యామృత రసాస్వాదన చేస్తే అందని ఆనందం, ఆత్మానందం కలుగుతుంది. ఈ దివ్యామృతానందం ఇంట్లో గాని భార్యాపుత్ర ధనాదుల్లో గాని లేదు. ఈ సుఖములన్నీయూ మేడిపండు లాంటివి. పైకి రమ్యంగా ఉంటాయి. పొట్ట విప్పి చూస్తే ఉండేవన్నీ పురుగులే. భార్యకి భర్త, భర్తకి భార్య వెలుపలికి అత్యంత రమణీయంగా కనబడతారు. లోపల మాత్రం మల మాంసాది దోషాలున్నాయి. అది శరీర లక్షణం. సంసార భోగములు ఇంద్రజాలికుని మాయ వంటిది. శుక్తి రజత భ్రాంతి వంటిది. ఎండ్రకాయ చెరువులో నివసిస్తుంది. ఎండాకాలంలో ఆ చెరువులో నీరెండిపోతుంది. అయినా ఆ స్థానాన్ని వదల్లేక దాని ఎందలి ప్రేమచే అక్కడే ఉండి చివరికి మరణిస్తుంది. అట్లే గృహస్థులు కూడా సంసారమందలి ప్రేమచే గృహాల్ని వదల్లేక ఎన్నో దుఃఖాలు అనుభవిస్తూ దేహాన్ని వదులుతున్నారు. జన్మ నిరర్థకం చేసుకుంటున్నారు. శరీర సుఖాలని నమ్ముతున్నారు. పట్టుపురుగు స్వశరీర రక్షణ కోసం తన నోట్లోంచి వచ్చే దారాలచే తన శరీరం చుట్టూ దట్టంగా చుట్టుకుని
చివరికి బయటికి రాలేక అందులోనే ప్రాణం వదిలేస్తుంది. ఈ రీతిగా మానవుడు తాను ఒంటరిగా జీవించలేననుకుని తన రక్షణకై భార్య, గృహం, పుత్ర మిత్రాదుల్ని సంపాదించుకుని వారి యందు ప్రేమని పెంచుకుంటాడు. చివరికి ప్రేమ పాశాన్ని త్రెంచుకోలేక ఆ పాశాల్లోనూ ఆశాపాశాల్లోనూ బంధింపబడి బ్రహ్మ సాక్షాత్కారం కోసం ప్రసాదింపబడిన బంగారు శరీరాన్ని వృధా చేసి వదిలేస్తున్నాడు. ఇవన్నీ నిజమైన ప్రేమ స్వరూపాలు కావు. నిజమైన నిత్యమైన ప్రేమ స్వరూపం మధురాతి మధుర దివ్యామృత స్వరూపమే. ఈ మానవులు ఆ మధుర దివ్యామృతాన్ని మరిచి ప్రేమ పాశాలనే సంకెళ్లలో తగిలి కాంతల అధరామృతాన్ని ఆస్వాదించి అధఃపతనానికి దారి తామే వెతుక్కుంటున్నారు. అధరామృతమన్న పదం అలంకారిక భాషలో చెప్పిన పదం. నిజానికది నోటి చొంగ. ఇద్దరు వ్యక్తులు నోటి చొంగలు కలియడం అనారోగ్యమని విజ్ఞాన శాస్త్రజ్ఞుల అభిప్రాయం. అధరాది చుంబనాలు అంతగా శ్రేయోదాయకం కావు. అవి కృత్రిమ ప్రేమ చిహ్నాలు. సంసారంలో ఏదో సుఖం ఉందనుకోవడం మృగతృష్ణ లాంటిది. ఇందు సుఖం లేసమైనా లేదు. ఉందని భ్రాంతి పడడానికి కారణం అజ్ఞానం. శరీర విషయాల ఆశాపాశాల్ని వదల్లేక కదల్లేక కామాది వికారాలకు లోనై కన్ను కానక కాంతా స్వరూపమే కమనీయంగా భావించి మోహాంధుడై ఆమె మంజూక్తుల వలలో తగిలి మోసపోతున్నాడు. ఇన్నింటికీ మూలం ఈ శరీరం. ఈ శరీరంలో ప్రతి అవయవం దోషభూయిష్టం. నోరు చూస్తే అందున్నది చొంగ, ముక్కులో చీమిడి, కంటిలో నీరు, పుసి, శరీరానికి వెలుపల చెమట, లోపల మలమూత్రాలు. ఆహా, శరీర ధర్మం ఎలాంటిది! ఇట్టి శరీరాన్ని ఎంతగా ఉపయోగిస్తున్నారు! దీని నిజస్వరూపాన్ని ఆలోచించి దీని ప్రయోజనాన్ని తెలుసుకున్న నాడు దీని ఉపయోగం తెలుస్తుంది. ఎర్రని నిప్పుని పండని భ్రమించిన మిడతలు దాన్ని పొంది నశిస్తున్నాయి. నిప్పులాంటి సంసారంలో సుఖఫలం ఉందని భ్రమించి మిడతలాంటి మానవుడు దానిలాగే చేస్తున్నాడు. వీడు మోహాంధుడై మోక్షాన్ని మరిచి మేను చాలిస్తున్నాడు. ఇందలి సత్యాన్ని గ్రహించి ఎండమావుల్లాంటి విషయ సుఖాల్ని వదిలి భగవద్ధ్యానం చెయ్యాలి. బ్రహ్మ ఒక్కటే సత్యం, నిత్యం, తద్భిన్నం అనిత్యం, దేహం క్షణికం, మరణం తథ్యం. కావున ధ్యానమే ధ్యేయం. అధిక ధనం సంపాదించాలనే అత్యాశ వదిలి జనన మరణ రూప సంసారమనే మృత్యువుని జయించి భగవదనుగ్రహాన్ని వరించి ఓంకారాన్ని ధ్యానించి మోక్షం పొంది తరించండి. మరో ఎపిసోడ్లో మరింత తెలుసుకుందాం.